పాపము, ప్రాయశ్చిత్తము. అనుకోకుండా ఏదైనా పాపం చేసిన వ్యక్తి పశ్చాత్తాపంతో దానిని మళ్ళీ చేయనని మనస్ఫూర్తిగా నిశ్చయించుకుంటే ఆ పాపం నుండి విముక్తి పొంది పవిత్రుడవుతాడు. మతిమరుపు వల్ల లేదా పరధ్యానంలో ఉండి చేసినా కూడా పాపం పాపమే. దానిని పోగొట్టుకోవడానికి రెండు మార్గాలున్నాయని మన సనాతన ధర్మం చెబుతున్నది. మిక్కిలి కోపిష్ఠుడైన కౌశికునికి ధర్మోపదేశం చేసిన ధర్మవ్యాధుడు కూడా అతనికి ఇదే మాటను నొక్కి చెప్పాడు. కౌశికుడు ధర్మవ్యాధుని గురించి ఒక మంచి కథ ఉన్నది. ఇది ముందు ముందు మనం విందాం ఆ కథ. తెలియకుండా చేసిన పొరపాటును తలుచుకొని బాధపడటం వల్ల ఆ పాపంలోని సగభాగం తొలగిపోతుంది. అలాంటి తప్పులను ఇక ముందెప్పుడూ చేయనని మనస్సాక్షిగా నిర్ణయించుకొని ఆ కట్టుబాటును పాటిస్తే మిగతా సగభాగం తొలగిపోతుంది. ఏదైనా పాపం కానీ నేరం కానీ తెలియకుండానో అనుకోకుండానో చేయడం మానవ సహజం. తప్పిదం ఏదైనా జరిగినప్పుడు ఆ పొరపాటును తెలుసుకుని ఇక ముందెప్పుడూ దానిని చేయకూడదని నిర్ణయించుకుని బాధపడటమే పశ్చాత్తాపమని మన సనాతన ధర్మం చెబుతున్నది. అనుకోకుండా చేసిన పాపానికి పరిహారంగా చేసే ప్రయత్నాన్నే ప్రాయశ్చిత్తమని అంటారు. ప్రతి మనిషి మనస వాచ కర్మణ ఎప్పుడూ ఏ తప్పులను చేయకుండా ఉండాలి. ఏ తప్పుకైనా ఆ పాపం ఊరికే పోదు. ఒకవేళ ఏవైనా పొరపాట్లు అనుకోకుండానో పరధ్యానంలోనో చేసినా వాటికి పరిహారం ఆ పాప ప్రాయశ్చిత్తం చేస్తుండాలి. అప్పుడే ఆ పాపం తొలగిపోతుంది. కొన్ని సందర్భాల్లో అనుకోకుండా చేసిన పాపాన్ని మనసులో తలుచుకొని సిగ్గుతో తల వంచుకొని కుంగిపోయినట్లయితే ఆ పాపం పటాపంచలవుతుందని పురాణాలు చెబుతున్నాయి. అట్లని మనం తెలిసి కూడా తప్పులు చేయడం మహాపాపం. తల్లి తండ్రి మాట కానీ గురువు మాట కానీ జవదాటకుండా ఎప్పుడూ వారికి అనుకూలంగా నడుచుకోవాలి. ఈ ముగ్గురు తృప్తి పడినట్లయితే ఎన్నో తపస్సులు చేసిన ఫలితం సిద్ధిస్తుంది. తల్లిదండ్రులను బాధ పెట్టడం వల్ల కలిగే పాపానికి మాత్రం నిష్కృతి లేదు. అంటే ఈ పాపానికి పరిష్కారం అనేది లేదు. ఈ పాపానికి పశ్చాత్తాపం లేదు. ఎప్పుడైనా గురువు మాటను ధిక్కరించి మాట్లాడితే ఆ పాపం సదరు గురువును వినయ విధేయతలతో ఆహ్వానించి ఉపాహారాన్ని సమర్పించుకొని సంతోషపెట్టడం ద్వారా తొలగింపజేసుకోవచ్చు. కొట్టివేయకూడని చెట్టును నరికివేయడం, స్వేచ్ఛగా జీవించే పక్షులను స్వార్థబుద్ధితో వధించడం వంటివి మహాపాప హేతువులే. అయితే అనుకోకుండా చేసే పాపాలు అన్నపానీయాలను వదిలిపెట్టి కేవలం గాలిని మాత్రమే పీలుస్తూ నియమనిష్టలతో జీవితాన్ని గడపడం ద్వారా నశిస్తాయి. దైవ సన్నిధిలో ఇతరులు వెలిగించిన దీపాన్ని దొంగిలించిన పాపం వల్ల గుడ్డివాళ్ళైపోతారు. గుడి పైన కానీ రథం పైన కానీ పర్వతం పైన కానీ మళ్ళీ దీపం వెలిగిస్తేనే దానికి పరిహారం లభిస్తుందని సనాతన ధర్మం ప్రబోధిస్తున్నది. చేసిన పాపాలను పరిహారంగా ఇలాంటి శిక్షలు ధర్మశాస్త్రాలలో చెప్పబడడం అనేది మనం అలాంటి పాపాలకు పాల్పడకూడదనే. ఇతరులను బాధ పెట్టడం అనేదే మహాపాపం. అలాంటి పాపాలను ఏమాత్రం తావివ్వకుండా ధర్మబద్ధంగా బతుకు కలిగినప్పుడే మానవ జీవితం సార్థకమవుతుంది. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. హరి ఓం సాయిరాం. హరి ఓం సాయిరాం. స్వస్తి.